శ్రీ 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 భగవాన్ సత్సాయి బాబా వారి పాదారవిందాలకు శతకోటి వందనాలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్ అండి. ఇవాళ నేను అనుకున్నది విషయం ఏంటంటే ప్రార్థనలోని మహత్తు. మనం ప్రార్థన చేస్తామో ఎందుకు చేస్తామో ఏంటి అనేది మనం కొంచెం డీప్గా వెళ్తే ఓ చిన్న పిల్లవాడి కథ చెప్తాను. ఆ బాబుకి ఒక దంపతులకు ఒక బాబు ఉన్నాడు. ఆ బాబుకి 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటాయి సుమారు. ఆ బాబు వాళ్ళ అమ్మ ఎప్పుడూ పూజలు చేస్తూ ఉండేది. వాళ్ళ నాన్న కూడా వచ్చి దండం పెట్టుకుని వెళ్ళేవాడు. వాళ్ళు చాలా భక్తిపరులు. అయితే ఈ పిల్లవాడు కూడా వెళ్ళి దండం పెట్టుకోమంటే నేను పెట్టుకోను అనేవాడు. ఎందుకురా పెట్టుకోమంటే నాకేం చేశాడు దేవుడు అనేవాడు. సరే అదేంటో ఫోన్లే తెలుసుకుంటాడులే, పెద్దయ్యాక తెలుసుకుంటాడని చెప్పేసి వదిలేశారు. ఒక రోజున అనుకోకుండా కొన్ని రోజులు పోయాక ఆ నాన్నకి స్కూటర్ మీద వస్తుంటే ఇంకో స్కూటర్ వచ్చి గుద్దేటప్పటికి ఆయన పడిపోయి కాలికి చేయికి ఫ్రాక్చర్ అయింది. చేతికి ఫ్రాక్చర్ అయిపోయి రక్తం గారిపోయింది, కాలికి అయిపోయింది. ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఈ చెయ్యి వస్తుందో లేదో అని చెప్పారు డాక్టర్ల ముందు. అది కొంచెం భయం వేసింది వాళ్ళ అమ్మకు కూడా. వాళ్ళ అమ్మ తిండి మానేసి ఏడవటం, హాస్పిటల్ చుట్టూ తిరగటం చూశాడు పిల్లవాడు. ఆ పిల్లవాడు కూడా బడికి వెళ్ళకుండా వాళ్ళ నాన్న అంటే బాగా ఇష్టం, గారాభంగా పెంచారు వాళ్ళని, లేక పుట్టాడు. సరే ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళి అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉండేవాడు. నువ్వు ఏడవబక్కరా నాన్న, దానికి తగ్గిపోతుందిలే అనేవాడు వాళ్ళ నాన్న. అయితే ఎప్పుడూ ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది వాళ్ళమ్మ. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చింది. అయితే ఈ పిల్లవాడు అంతా గమనించి నేను కూడా ప్రార్థన చేస్తాను, ఏంటో చూస్తానని చెప్పి భగవంతుడి దగ్గరికి వెళ్ళి తల్లిని, అమ్మవారిని, అయ్యవారిని అందరినీ ప్రార్థించి నా తండ్రికి తగ్గి చెయ్యి బాగైతే నేను ఎప్పుడు రోజు నీకు దండం పెడతాను, రోజు పూజలు చేస్తాను అని అనుకున్నాడు. తర్వాత వాళ్ళ అమ్మ పెట్టే కుంకుమ బొట్టు దేవుడు పెట్టేది తీసుకొచ్చి వాళ్ళ నాన్నకి ముఖం మీద పెట్టి, నాన్న నీకు తగ్గిపోతుంది నాన్న, నేను దేవుడితో మాట్లాడాను నాన్న అన్నాడు. సరే పసిపిల్లవాడు మాట చాలా మంచిదే అని చెప్పి నవ్వుకున్నాడు ఆయన. సరే 15 రోజులు అవ్వగానే చేతి కట్టు ఇప్పారు, చెయ్యి బాగానే ఉంది. ఆయన సంతోషంగా ఇంటికి వచ్చారు, కాలు బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. తర్వాత ఈ పిల్లవాడు రోజు దేవుడికి దండం పెట్టడం, మరి గుడికి వెళ్ళి విభూతి ఇచ్చి వాళ్ళ నాన్నకి ఇవ్వటం, వాళ్ళ అమ్మకి ఇవ్వటం, అలాగా ప్రార్థనల యొక్క మహత్తును తెలుసుకుని నేను చిన్నప్పటి నుంచి ప్రార్థన చేయాలి అనుకునేవాడు. కొంతమందికి ఎంత చెప్పినా పిల్లలకి వాళ్ళకి అర్థం కావు. మరి ఆ పిల్లలు అడుగుతూ ఉంటారు, దేవుడు ఎక్కడ ఉన్నాడు? సరే దేవుడు ఎక్కడ ఉన్నాడో నేను చెప్తాను. నేను ఆకాశాన్ని ఎవరు నిర్మించారు చెప్పు? ఈ భూమి మీద మనం ఉంటున్నాం, అది ఎవరిస్తున్నారు చెప్పు? వర్షం వస్తుంది, ఎవరి వలన వస్తుంది? అయ్యేమైనా యంత్రాలు పెట్టి తెప్పిస్తున్నారా? అలాగే మరి గాలి, మనము గాలి లేకపోతే జీవించలేము కదా. అలాగే అగ్ని, మరి మనకి అగ్ని రూపంగా వంట చేసుకుంటున్నాం, కడుపులో కూడా అగ్ని దేవుడు ఉన్నాడు. మరి పంచభూతాలన్నీ మన శరీరంలోనే ఉన్నాయి కదా. మరి ఎన్ని జీర్ణం అవటానికి కారణం ఒక్కరోజు ఎండ బాగా 4 రోజులు వేస్తే, ఒక్కరోజు కాదు 4 రోజులు వేస్తే భరించలేక అయ్యో షూష అనుకుంటాం. అలాగే వర్షం ఎక్కువ కాలం వస్తే కనుక అది జబ్బులు వస్తాయి, బాబు దేవుడా అనుకుని వర్షదేవుడిని ప్రార్థిస్తూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ ఆయన సృష్టించాడు. మనలో కూడా కాళ్ళు చేతులు శుభ్రంగా, మరి కళ్ళు శుభ్రంగా చక్కగా అవయవాలతో పుట్టించాడు. కాబట్టి ఆ దేవుడు ఉన్నాడని చెప్పొచ్చురా నాయన. మన దగ్గర ఉన్న అవయవాలే మనకి సాక్షి. కాబట్టి దేవుడు ఉన్నాడు కాబట్టి ప్రార్థన చేసుకోవాలి అని, దేవుడు లేడు అనే వాళ్ళకు కూడా వాళ్ళ అమ్మ ఇంకో ఇంట్లో కథ ఇది. అయితే ఆ ఇంట్లో చెప్తే పిల్లలు చిన్నప్పటి నుంచి అతను కూడా మారాడు. అలాగే ఎంతమందికో పిల్లలు, మరి మేము బాల వికాస్ నడుపుతున్నప్పుడు పిల్లలకి ఇలాంటి కథలే చెప్పేవాళ్ళం. మరి సర్వాంతర్యామి ఆ దేవుడు, సర్వజ్ఞుడు. మనం కూర్చున్న ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా మనం గమనిస్తూ ఉంటాడు, మన పనులను గమనిస్తూ ఉంటాడు. మనం ఏం చేసినా, పాప మాటలు మాట్లాడినా, చెడు మాటలు మాట్లాడినా, మనం మంచి పనులు చేసినా, మంచి మాటలు మాట్లాడినా ఆయన గమనిస్తూనే ఉంటాడు. అది గాలిలోనూ వాయువులోనూ మరి అన్నింటిలోనూ ఆయన వ్యాపించున్నాడు. కాబట్టి ఆయన సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు. అలాంటి భగవంతుని కనీసం పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం ప్రార్థన చేసుకుని మన పనులు చేసుకుంటూ
ఒక నామాన్ని ఉచ్చరించుకుంటే ఆ జీవితం చరితార్థం అవుతుందని నేను భావిస్తున్నాను. అందరికీ సాయిరాం.